తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై నేతలు చర్చించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్ లో ఈ రోజు హైదరాబాద్ సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా హాజరవుతారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా హాజరవుతారు. వరంగల్లో ఈ నెల 27 నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లపైన ఒకవైపు ప్రిపరేటరీ మీటింగ్ అంతా కూడా సమావేశమవుతున్నారు. ఒకవైపు జన సమీకరణతో పాటు ఒకవైపు లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడికి వెళ్ళేటువంటి సంబంధించి నియోజకవర్గాల వారిగా జన సమీకరణ ఏ విధంగా చేయాలని సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. దీంతో ఇప్పటికే తెలంగాణ భవన్ కు పలువురు చేరుకున్నారు. మొత్తానికైతే ఈ వరంగల్ నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ మహాసభను అత్యంత అట్టహాసంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినటువంటి 16 నెలల కాలంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయింది. వాటికి సంబంధించిన విషయంలో జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న కారణంగా దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. మురళి.